తిరుమలలో హిందువులపై మఠాలపై దాడులు అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. తిరుమల ఆలయానికి ఉగ్రదాడి ముప్పు ఉందన్న హెచ్చరికలతో ఆలయంలో సీసీ కెమెరాలు పెట్టామని, మఠానికి వెళ్లే దగ్గర భక్తుల ఆధార్ కార్డు వివరాలు తీసుకున్నామని చెప్పారు. భక్తుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అందుకే భక్తుల భద్రత కోసం ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈ చర్యలను భూమన వక్రీకరించారని ఫైర్ అయ్యారు. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడటం మంచిది కాదని సూచించారు భానుప్రకాష్ రెడ్డి. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్ పొంతనలేని మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ మేము మఠంలో వస్తున్నటువంటి భక్తులకి ఏ విధంగా టీటీడీ గెస్ట్ హౌస్లో టీటీడీ అలాట్మెంట్లో మనం ఆధార్ కార్డులు తీసుకుంటాము, భద్రతా దృష్ట్యా ఆ విధంగా మఠంలో వస్తున్నటువంటి భక్తులకు కూడా ఆధార్ కార్డులు తీసుకొని వారి వివరాలు తీసుకోవాలని చెప్పి, అలాగే సీసీ కెమెరా మఠం ముందు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో సీసీ కెమెరా ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే మంచిదని, అలాగే 2-3 మార్గాలు కాకుండా ఏదో ఒక దారిలోనే వచ్చి వెళ్ళేది వ్యవస్థ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నిన్న వారికి మఠంలో ఉన్నటువంటి నిర్వాహకులకి మేము ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఇది సూచన, నోటీసు. దాన్ని ఈయనేదో హిందూ మతం మీద దాడి, మఠాల మీద దాడి అని చెప్పి వారు మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరున్నప్పుడు 2019 నుంచి 2024 వరకు తిరుమలని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేసింది మీరు, ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా చేసింది మీరే ఈరోజు మఠాల గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడేది. మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంది. ఇది తిరుమల రాజకీయాలు ప్రస్తావించకూడదు కాబట్టి నేను వారిని కరుణాకర్ రెడ్డి గారికి చెప్తున్నా, ఏదో ఒక అంశంలో వారు ఏమీ లేకపోయినప్పటికీ ఏదో ఇక్కడ జరిగిపోతుందని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాన్ని తీసుకొని వస్తున్నారు. అసలు ఆలయానికే భద్రత ఉంది కరుణాకర్ రెడ్డి గారు. మీరు ఒకసారి చూడండి,